హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియో వచ్చి పార్ట్ 5 ఆఫ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనమాట. ప్రీవియస్గా మనం 4 వీడియోస్ చూసాం. ఆ వీడియోస్లో మనం ఏం తెలుసుకున్నాము? ఇంపార్టెన్స్ ఆఫ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్, లిస్టింగ్ ఎలా చేసుకోవాలి, ఎడిట్ ప్రొఫైల్ ఎలా చేసుకోవాలి, ఫర్దర్గా రివ్యూస్ ఎలా చదవాలి, ఎలా ఆ రివ్యూస్ మీద మీరు రియాక్ట్ అవ్వాలి, అండ్ ఫొటోస్ ఎలా యాడ్ చేయాలి, పర్ఫార్మెన్స్ అనేది ఎలా ట్రాక్ చేయాలి, దెన్ అడ్వర్టైజ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఒక బేసిక్ ఓవర్వ్యూ, రఫ్ ఓవర్వ్యూ అనేది దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇప్పుడు లెట్స్ కంటిన్యూ ఫర్దర్. ఇక్కడ ఇంకోటి, మనం ఇక్కడ ఈ ఇంటర్ఫేస్కి వచ్చాం. యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చాం కదా. ఎలా వచ్చాము? అగైన్ క్విక్ రీక్యాప్. ఏ ఈమెయిల్ ఐడితో అయితే మీరు రిజిస్టర్ అయ్యారో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్, ఆ ఈమెయిల్ ఐడితో మాత్రమే లాగిన్ అయ్యి మీరు మీ బిజినెస్ పేరు సెర్చ్ చేస్తే మీకు ఇలా యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ అన్నట్టు ఇలా వస్తుంది. అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మనం 1 2 3 4 5 ఈ 5 ఆప్షన్స్ రిలేటెడ్ మనం మాట్లాడడం. ఎడిట్ ప్రొఫైల్ కానీ రీడ్ కమెంట్స్, ఫొటోస్, పర్ఫార్మెన్స్, అడ్వర్టైజ్మెంట్స్ నుంచి మాట్లాడడం. ఇప్పుడు లెట్స్ కంటిన్యూ అండ్ లెట్స్ ఫినిష్ అబౌట్ అదర్ ఆప్షన్స్. ఇక్కడ ఎడిట్ ప్రోడక్ట్స్ అంటే చాలా సింపుల్గా మీ బిజినెస్ వచ్చి ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్ బిజినెస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా శారీస్ రిలేటెడ్ మీకు ఏదైనా బిజినెస్ ఉంది, లేదా మీది ఏదైనా ఫర్నిచర్ షాప్ ఉంది, లేకుంటే మీకు ఏదైనా పెయింట్ షాప్ ఉంది. ఎనీ ప్రోడక్ట్ రిలేటెడ్ బిజినెస్ ఓకే ఉంటే మీరు ఇక్కడ మీ ప్రోడక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, యాడ్ చేసుకొని ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ ఒక క్యాటలాగ్ యాడ్ చేసుకోవచ్చు, ప్రైజింగ్ యాడ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ చూడండి, సింపుల్గా క్లిక్ ఆన్ దిస్ ఎడిట్ ప్రొఫైల్. ఇక్కడ చూడండి, మీరు కమ్ డౌన్, సింప్లీ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. సో యాడ్ ఫొటోస్. ఇక్కడ మీ ప్రోడక్ట్ ఒక ఫోటో అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మీ ఫర్నిచర్ షాప్ ఉందనుకోండి, సింపుల్గా క్లిక్ చేసి మీరు ముందే ఫర్నిచర్స్ ఫోటో తీసి పెట్టుకోవాలి. దా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని మేబీ ఎక్కడ ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది ఇక్కడ వస్తుంది. అప్పుడు ఇక్కడ మీరు పేరు పెట్టుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ పేరు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ చైర్. ఓకే, ప్లాస్టిక్ చైర్ ఒక ఫోటో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ మీరు పేరు పెట్టారు. దాన్ని కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఏ కేటగిరీ, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చి ఏ కేటగిరీకి. సో మీరు సింపుల్గా ఫర్నిచర్ అన్నట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆ ప్రోడక్ట్ ఒక కేటగిరీ తర్వాత యూ హ్యావ్ టు రైట్ డిస్క్రిప్షన్ అనమాట. ఆ ప్రోడక్ట్ ఒక డిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వుడ్. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వుడ్ ఆర్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్, స్ట్రాంగ్, మెటల్ ఏంటి అనేది డీటెయిల్గా రాసి ఒక 1000 క్యారెక్టర్స్ వరకు రాయొచ్చు అనమాట. దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ ప్రైజ్ అనమాట. బేసిక్లీ ఎంత ప్రైజ్ ఉంది అనేది ఇక్కడ పెట్టి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. అలా మీరు మీ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా అన్ని ప్రోడక్ట్స్ ఫోటో తీసి మీరు ఇలా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ క్యాటలాగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాటలాగ్ అంటే ఏంటి? ప్లాస్టిక్ చైర్స్ అన్నీ ఒక క్యాటలాగ్ కిందకి వస్తుంది. సో ఎన్ని మోడల్స్ ఉన్నా అన్ని మోడల్స్ ఒకదానికి వస్తుంది. వుడెన్ చైర్స్ అనుకోండి, వుడెన్ చైర్స్ ఒక సపరేట్ క్యాటలాగ్ మీరు తయారు చేసుకోవచ్చు. సో వుడెన్ చైర్ అనే క్యాటలాగ్ యాడ్ చేసి అందులో యూ క్యాన్ యాడ్ ఆల్ ప్రోడక్ట్స్ అనమాట. అందులో ప్రైజింగ్స్ అనేది మీరు సపరేట్గా పెట్టుకోవచ్చు. సో ప్రోడక్ట్స్ లిస్ట్ చేసుకోవచ్చు. క్యాటలాగ్స్ అనేది కూడా మనం డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రోడక్ట్స్ రిలేటెడ్, ఇది ఓవర్వ్యూ. ఓకే, నెక్స్ట్ ఎడిట్ సర్వీసెస్. ఇక్కడ చూడండి, వెన్ ఐ క్లిక్ ఆన్ సర్వీసెస్, ఇక్కడ ఏంటి? సింపుల్గా ప్రీవియస్ దాంట్లో మనం ఏం మాట్లాడాము, అక్కడ యూ క్యాన్ లిస్ట్ యువర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఎడిట్ ప్రోడక్ట్స్లో నాట్ ఓన్లీ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచరే కాదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మీరు ఒక డాక్టర్ అనుకోండి, మీ దగ్గర డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు డెంటల్ అని యాడ్ చేసుకొని ఆ డెంటల్కి రిలేటెడ్ ఏంటి డెంటల్ సర్వీసెస్, రూట్ క్లీనింగ్ కెనాల్ ఆర్ మేబీ రూట్ కెనాల్ కానీ, అంటే ఏవైతే డెంటల్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ప్రైజింగ్స్ అని అన్నట్టు పెట్టేసుకొని డిస్క్రిప్షన్ రాసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎడిట్ సర్వీసెస్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అండి. ఎడిట్ సర్వీసెస్లో మీ బిజినెస్ ఒక కేటగిరీ అనేది మీరు చేంజ్ చేయాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా మనం ఏం పెట్టుకున్నాం? ఇంటర్నెట్ కెఫే పెట్టుకున్నాం. ఓకే, నా జెరాక్స్ షాప్ కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెంటల్ హాస్పిటల్ అని మీరు ఇప్పుడు పెట్టుకున్నారు అనుకుందాం. ఫర్దర్గా మీరు దాన్ని జనరల్ హాస్పిటల్ కూడా యాడ్ చేశారు అనుకోండి. సో జనరల్ హాస్పిటల్ అన్నట్టు యాడ్ చేసుకోవచ్చు. అలా మీరు మీ బిజినెస్ కేటగిరీస్ అనేది కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఏ కేటగిరీ అండర్ పడుతుంది అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బుకింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా బుకింగ్స్ అంటే మీకు ఏదైనా సర్వీసెస్ ఉందనుకోండి. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక
మేబీ అగైన్ ఆ డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకొని కన్సల్టెన్సీ అనేది మీరు ఇస్తున్నారు జనాలకి, రైట్? సో యూ చార్జ్ ఫర్ కన్సల్టెన్సీ, దట్ ఈస్ యువర్ సర్వీస్. సో యూ క్యాన్ యాడ్ యువర్ సర్వీస్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ జనరల్ ఎలా చెప్పాలి, టు మేక్ ఇట్ వెరీ సింపుల్, మీరు ఒక డాక్టర్ అమ్మ ఎగ్జాంపుల్ వస్తుంది. ఓకే, మరి ఆ బుకింగ్స్ నుంచి మళ్ళీ కట్ చేసుకో ఎడిటర్ అన్న. సో ఎడిట్ సర్వీసెస్ తర్వాత మనకి ఇక్కడ బుకింగ్స్ ఉన్నాయి. బుకింగ్స్ అంటే చాలా సింపుల్గా మీ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీసెస్ మీరు ఇస్తున్నారు. సో ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీసెస్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అన్నీ మీరు యాడ్ చేసుకొని మీరు స్లాట్ బుక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హెయిర్ సలూన్ మీకు ఉంది, రైట్? మీ సలూన్ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని యాడ్ చేసుకొని మీరు టైం అండ్ డేట్ పెట్టేయచ్చు. ఈ టైం అండ్ డేట్లో మీరు స్లాట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. అలా మీ బిజినెస్ మీ ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ ఇంటూ సమ్ సర్వీసెస్, మీరు ఇలా బుకింగ్స్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా, రైట్? మీరు ప్రైస్ ట్యాగ్ కూడా ఈ బుకింగ్స్లో పెట్టచ్చు, ఈ పర్టికులర్ సర్వీస్కి ఇంత ప్రైస్ అన్నట్టు. సో దే కెన్ యాక్చువల్లీ డైరెక్ట్లీ పే అనమాట. పే చేస్తే బ్యాక్ ఎండ్లో మీకు మీ డబ్బులు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ అప్డేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ షాపు లేదంటే మీ ఎలా చెప్పాలి, మీ బిజినెస్ ఒక రీసెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, anything that can be, if your shop is closed or if your shop is opened or shop is timings are extending on one particular day, అలా ఏ అప్డేట్స్ ఉన్నా కూడా, ఏదైనా ఆఫర్స్ ఉన్నాయి, ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. అగైన్ లాస్ట్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆస్క్ ఫర్ రివ్యూస్. ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా ఆస్క్ ఫర్ రివ్యూస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మీ దగ్గర వచ్చారు, అతనికి మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ చాలా బాగా నచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా, నేను మీకు ముందే చెప్పాను, ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర ఎంత అయితే అంత ఆస్క్ దెమ్ టు గివ్ రివ్యూస్ అనమాట. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వాట్ యూ షుడ్ డూ ఇస్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ ఆస్క్ రివ్యూస్. అండ్ ఇక్కడ చూడండి, వాళ్ళ వాట్సాప్ మీద మీరు డైరెక్ట్ దీని మీద క్లిక్ చేసి అనుకోండి, ఆటోమేటిక్గా ఈ లింక్ అనేది మీకు వాట్సాప్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఆ కస్టమర్ ఒక వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్ పంపించవచ్చు, లేదా కస్టమర్కి ఫేస్బుక్లో మీరు ఆల్రెడీ ఫ్రెండ్ ఉన్నారంటే ఫేస్బుక్లో పంపించచ్చు, లేదా కస్టమర్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బల్క్గా కస్టమర్స్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయనుకుందాం, మీ ప్రీవియస్ కస్టమర్స్. సో సింపుల్గా క్లిక్ ఆన్ ఈమెయిల్స్ అండ్ ఉన్న ఈమెయిల్స్ అన్ని టైప్ చేసి సెండ్ చేశారనుకోండి, ఏమని, సార్ మీకు మా సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ నచ్చింది కదా, ప్లీజ్ గివ్ అస్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ హానెస్ట్ ఫీడ్బ్యాక్ అని చెప్పి ఒక సింపుల్గా ప్రొఫెషనల్గా మెయిల్ రాసి వాళ్ళు పంపిస్తే దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ దే విల్ క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ దే విల్ గివ్ యూ గుడ్ రేటింగ్. ఆల్సో మీరు దాంట్లో మెన్షన్ చేయొచ్చు, సార్ మీ అలాంగ్ విత్ యువర్ రివ్యూ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటే యాడ్ చేయండి అన్నట్టు మీరు ఆ ఈమెయిల్స్లో కానీ ఈ వాట్సాప్ మెసేజెస్లో కానీ మీరు మెన్షన్ చేయొచ్చు. ఇవన్నీ కాదంటే సింపుల్గా యూ క్యాన్ డైరెక్ట్లీ కాపీ దిస్ లింక్. ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని కాపీ చేసి డైరెక్ట్గా ఈ లింక్ అనేది మీ కస్టమర్ మెసేజ్లో కానీ కస్టమర్కి డైరెక్ట్ ఇలా మెసేజ్ రూపంలో మీరు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ లింక్ని మీరు క్యూఆర్ కోడ్ జనరేటర్తో క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ షాప్ ఉంది కదా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు షాప్ ఉంది అనుకోండి, షాప్లో మీరు సింపుల్గా క్యూఆర్ కోడ్ జనరేటర్, షాప్ బయట ఎక్కడైతే కస్టమర్ పేమెంట్ చేస్తారో అక్కడ సింపుల్గా మీరు క్యూఆర్ కోడ్ జనరేటర్తో ఒక మంచి క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి ఈ లింక్ని కాపీ చేసుకొని ఆ లింక్తో ఒక మంచి క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని ఏం చేయాలి తెలుసా, ఈ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు షాప్లో ఎక్కడైతే మీరు పేమెంట్స్ తీసుకుంటారో అక్కడ పెట్టేస్తే వెనెవర్ కస్టమర్ సర్వీస్ తీసుకున్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, దెన్ యూ కెన్ టెల్ దెమ్, సార్ ప్లీజ్ స్కాన్ చేసి మీరు రివ్యూ రాయండి అన్నప్పుడు ఇంకా సింప్లిఫై అయిపోతుంది అనమాట. సో ఇలా ఈ 4-5 మెథడ్స్ యూస్ చేసుకొని మీరు కస్టమర్స్ దగ్గర రివ్యూస్ అనేది తీసుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బిజినెస్ టు గ్రో. సో దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఆఫ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అండి. ఫ్రమ్ లిస్టింగ్ టిల్ టేకింగ్ రివ్యూస్ అండ్ హౌ డూ వీ గ్రో అనే దాని గురించి మనం ఇన్డెప్త్గా ఇక్కడ మాట్లాడుకున్నాం. సో దిస్ సిరీస్ హ్యాడ్ ఓవరాల్ 5 వీడియోస్. ప్రీవియస్ 4 వీడియోస్ చూడకపోతే చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. మీ బిజినెస్ గ్రో అవ్వాలంటే ఈ వీడియోస్ మీరు కంపల్సరీ చూడాలి. Wish you all the best. See you in the further videos. Thank you.